హలో గైస్, ఈరోజు మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసామండి. హైదరాబాద్లో దీని గురించి తెలియని పర్సన్స్ అంటూ ఎవరూ లేరు. హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో కూడా దీని గురించి తెలియని పర్సన్స్ అంటూ ఎవరూ లేరు. వీసా గురించి చాలా ఫేమస్ అన్నట్టుగా. సో నేను ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాను, నాకు వీసా వచ్చిందా లేదా అనేది వీడియో చివరి వరకు చూడండి. అంటే వీసా కోసమనే కాదు, చాలామంది వేరే వేరే మొక్కులు కూడా మొక్కుకొని ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారండి. తలనీలాలు ఇచ్చేసేసి తిరుపతి లాగానే సేమ్ స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. నేను ఇక్కడ కోకోనట్స్ తీసుకోవడానికి అయితే సజెస్ట్ చేయను, చాలా కాస్ట్ ఎక్కువ అండి. అండ్ వాళ్ళు చాలా ఇదిగా చేసేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 అండ్ ఈవినింగ్ 4 to 7 అండి. మండే టు థర్స్డే అయితే లోపల ప్రదక్షిణలకు అలౌట్ చేస్తారు. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అన్నట్టుగా మహాప్రదక్షిణాలు మాత్రమే అలౌ చేస్తారు. తర్వాత మనకి కోకోనట్స్ కొట్టేసిన తర్వాత మనం ప్రదక్షిణాలకి లోపల దర్శనానికి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసి మొదట మొక్కు కోరుకున్న తర్వాత అది తీరితే తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పేసి అన్నట్టుగా మొక్కుకుంటారు. సో చాలా అంటే చాలామంది వస్తారు ఇక్కడికి. అసలు చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. సో ఇక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు పంతులు గారు మనకు చెప్తూ ఉంటారు, చాలా మెల్లిగా చేయండి ప్రదక్షిణలు అని చెప్పేసి. చాలామంది గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వచ్చిన పేరెంట్స్ కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. తులసి మాలలు అలా ఫేమస్ అండి. తులసి మాలలు, పూలదండలు, లోపల బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని పంచమని చెప్పేసి అన్నట్టుగా ఫేమస్ ఉంటుంది. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని శివాలయంకి వెళ్ళిపోయాము. శివాలయం కూడా అక్కడ నాగదేవత అండ్ శివాలయం ఉంటుంది, చాలా ఫేమస్. అండ్ చాలా అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు. మేము టోటల్గా నియర్లీ 5 to 6 ఫ్యామిలీస్ వరకు వచ్చాము. మా అపార్ట్మెంట్ అంతా చాలా క్లోజ్గా ఉంటాం, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదండి. సో మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో వచ్చాను. బట్ ప్రదక్షిణాలు నేను చేసినప్పుడు మాత్రము వేరే ఇంకొక సపరేట్ డే వచ్చాను. అప్పుడు 108 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది మా అపార్ట్మెంట్. మేమందరం ఇంకా దర్శనం చేసుకొని కూర్చొని ఇంకా కొబ్బరి చిప్ప అలా తినుకుంటూ ఉన్నాము. సో అలా సరదాగా గడిచిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత మనకు తెలిసే కదా, ఇంకా లేడీస్ కానీ కిడ్స్ కానీ షాపింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ షాపింగ్ కూడా బాగానే ఉంటుంది. గాజులు కానీ లేకపోతే చాలా ఐటమ్స్ కొంటూనే ఉంటారు జనాలు. సో లాస్ట్కి ఎలా అంటే మనకి ఇక్కడ చూపించే ఈ బుడ్డిదానికి కూడా అక్కడ గాజులు నచ్చేసి నాకు ఈ గాజులు కావాలి అన్నట్టుగా చూపిస్తుంది. సో అలా మేము షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము, దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని ఇంకా మేము టెంపుల్కి నుండి అయితే బయటకు వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, నేను 100 ప్రదక్షిణాలు చేస్తే నాకు ఆల్రెడీ వీసా వచ్చిందండి. సో యూఎస్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.